పరిశుద్ధుడైన మా తండ్రి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవానైనా ఇంతవరకు కూడా పాటల్లో ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్నారు దేవా తండ్రి. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మీ యొక్క లేఖన భాగంలో నుండి ప్రభా మా అందరితో కూడా మీరు మాట్లాడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానైనా ప్రభా కూడా వచ్చిన ప్రతి వారితో కూడా మీరే మాట్లాడి బలపరిచి సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది పిల్లరా, హిజ్కియా చేసిన ప్రార్థన గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈ పూట. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 38వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త అయిన ఆమోసు కుమారుడైన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితినావు, కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, ఈ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చేదను. చాలు. అందరు సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రియులారా, మన దేవుడు ఎవరంటే మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? మన ప్రార్థనలో ఒకరోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మన యొక్క అర్పణలు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మన యొక్క పరిచర్య ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మనము దేవుడికి ఇచ్చే కానుకలు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అంతేకాదు, దేవుని సన్నిధిలో మనము ఎంత యథార్థంగా నమ్మకంగా నీతిగా మనం నడిచామో ఒకరోజు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడంటే అద్భుతమైన కార్యం నీ జీవితంలో ప్రభు జరిగిస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ దైవజనుడైనటువంటి హిజ్కియా అదే అంటున్నాడు, దేవా కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవా. ఎవరి హిజ్కియా? ప్రియులారా, యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో మంచివాడు, చాలా మంచివాడు. ఎంత మంచివాడు అంటే హిజ్కియా ముందు పరిపాలించిన రాజుల్లో గాని, హిజ్కియా తరువాత పరిపాలించిన రాజుల్లో గాని ఇతని వంటి వాడు ఎవరు లేరు. ఎంత మంచివాడు ఎవరు లేరు అని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాసి ఉంచాడు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతారా? 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం నుండి, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసి నేవిష్టానని పేరు పెట్టి అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒక్కడు కూడా లేడు. అతడు యెహోవాతో హత్తుకొని
ఆయనను వెంబడించడంలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. అతని వంటి వాడు ఎవరు లేరని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం అందరు బిగ్గరగా హల్లెలూయా. హిజ్కియా వంటి మంచివాడు అతని పూర్వీకులలో లేడు. హిజ్కియా వంటి మంచివాడు అతని తర్వాత వచ్చిన రాజుల్లో కూడా లేడు. ప్రియులారా, ఆయన మరి ఎలా మంచివాడయ్యాడండి? దేవునితో హత్తుకొని ఆయనను వెంబడించడంలో వెనక తీయక ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించేవాడుగా ఉన్నాడు. అన్నీ అనుసరిస్తున్నాడు, కొన్ని కాదు అన్నీ అనుసరిస్తున్నాడు. చెప్పండి ఏంటండి? ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తున్నాడు. మనం నేను చెప్పినట్లుగా పిల్లరా, మనం కొన్ని ఆజ్ఞలు అనుసరిస్తాం. మనకేం నచ్చుతాయో, మనకేది బాగుంటుందో అది అనుసరిస్తాం. మనకు కష్టంగా ఉండేది వదిలేస్తాం. వింటున్నారు? మనకి ఈజీగా ఉండేది అనుసరిస్తాం, కష్టంగా ఉండేది వదిలేస్తాం. ఏంటి దేవుని ఆజ్ఞలు? విగ్రహారాధన చేయవద్దు, నీ దేవుడైన యెహోవా నేనే. రైట్ ప్రభువా, ఆ ఆజ్ఞ నాకు చాలా బాగుంది. ఎందుకంటే నువ్వు ఆత్మదేవుడు కనుక నేను విగ్రహాలను ఆరాధన చేయను, నేనే ఆరాధిస్తాను అని మనము తీర్మానం చేసుకుంటాం. ఆజ్ఞ మనకు బాగా నచ్చింది కాబట్టి. మరొక ఆజ్ఞ ఉంది, ఏంటి అంటే వ్యభిచరించవద్దు అని ఉంది ఆజ్ఞ. కొంతమందికి అది కష్టంగా ఉంటుంది. ప్రభువా, వ్యభిచారం చేయకుండా నేను ఉండలేనయ్యా, పాపం చేయకుండా నేను ఉండలేను, విగ్రహాలను చేయొద్దన్నావు కదా, అది ఓకే దాన్ని నేను పాటిస్తాను. కానీ వ్యభిచారం చేయకుండా నేను ఉండలేను, అది నాకు కష్టం అని నువ్వు అనొచ్చు. అంటే నువ్వేంటంటే నీకు ఇష్టమైంది పాటిస్తున్నావు, నీకు కష్టమైంది నువ్వు పాటించలేకపోతున్నావు, ఆజ్ఞలన్నీ నువ్వు అనుసరించట్లేదు. లేదా మరొక ఆజ్ఞ ఉంది, ఏంటంటే దొంగతనం చేయొద్దు అనే ఆజ్ఞ ఉంది. ఏమంటే నేను పుట్టినది మొదలుకొని దొంగతనం అంటే ఏంటి అడగనండి. ఆజ్ఞ నాకు చాలా నచ్చిందండి. అబ్బే నేను అసలు దొంగనే కాదు, ఎదుటి వాళ్ళ పైసా కూడా నేను ఆశపడనండి అని దొంగతనం చేయకుండా నీవు ఉండొచ్చు. నీ ఆజ్ఞ నీకు నచ్చింది, నీకు ఈజీగా ఉంది. కానీ మరొక ఆజ్ఞ ఉంది, ఏంటి అంటే దొంగతనం చేయొద్దని చెప్పినటువంటి దేవుడే పొరుగు అనేది నీ ద్రవ్యంను పొరుగువానికి వడ్డీకి ఇవ్వకూడదని కూడా చెప్పాడు దేవుడు. వడ్డీకి ఇవ్వకుండా నేను ఉండలేనండి, నాకు అదే బ్రతుకు తెరవండి. ఈ ఆజ్ఞ నాకు కొద్దిగా కష్టంగా ఉంది, ప్రభువుని పాటించలేను. ఒక 5 లక్షల వడ్డీకి ఇస్తే నెలకి ఒక 20,000 ఎంత అవుతాయ్యా. ఇది నీకు కష్టంగా ఉంది, నువ్వు పాటించట్లా. ఏది పాటిస్తున్నావు? వ్యభిచారం చేయొద్దని ఉంది కదా, నేను వ్యభిచారం చేయి, నాకు అలాంటి ఇష్టం లేదు ప్రభువా, ఈ ఆజ్ఞ నాకు నచ్చింది అని దాన్ని స్వీకరిస్తున్నావు, మంచిది, అది పాటిస్తున్నావు. కానీ ఇది పాటించట్లేదు లేదు, ఇది కూడా నీకు నచ్చింది, వడ్డీకి ఇవ్వనయ్యా నేను అని తీర్మానం చేసుకున్నావు. ఎందుకంటే ఆల్రెడీ 4-5 దెబ్బలు తిన్నావు, వడ్డీలకి ఇచ్చు. అక్కడ ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, బాగా తిన్నావు. పంగనామాలు పెట్టారు, వడ్డీ తీసుకున్నాడు. ఇక నీకు దెబ్బకి మారు మనసు వచ్చేసి ప్రభువా, ద్రవ్యం వడ్డీకి ఇవ్వకూడదని చెప్తున్నావు కదా, నేను ఇవ్వనయ్యా, ఈ ఆజ్ఞ నాకు చాలా నచ్చింది అని నువ్వు తీర్మానం చేసుకుని ఆజ్ఞను అనుసరించొచ్చావు. కానీ ఇంకొక ఆజ్ఞ ఉంది, ఏంటంటే నీవు అబద్ధ సాక్ష్యం పలకూడదు, అబద్ధాలు పలకూడదు అని. నువ్వు అనొచ్చు, దేవా ఇది కష్టమైపోతుంది, అబద్ధాలు ఆడుకుని ఉండలేకపోతున్నాను, ఎట్లా అని ఉండొచ్చు. కానీ హిజ్కియా అలా కాదు. ప్రియులారా, దేవుని ఆజ్ఞలన్నిటినీ అనుసరించినటువంటి మంచివాడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. కష్టమైనా సరే ఇష్టంగా అనుసరించిన వాడు దేవుని ఆజ్ఞల్ని. కొంతమందికి కఠినమైన ఆజ్ఞ ఏంటంటే దేవుని భాగం దేవునికి ఇవ్వడం, దేవుని భాగం నా మందిరంలో మరి ఆహారం ఉండినట్లుగా 10వ భాగం నా దగ్గర తీసుకురండి అండి, అదొక ఆజ్ఞ. కొంతమందికి ఇది కష్టం. పాస్టర్ గారు ఎప్పుడు అది చెబుతావేంటి అంటారు. మాకు అది కష్టం. లేక ఇవ్వట్లేదా? లేనోళ్ళు ఇస్తారు, ఉన్నవాళ్ళు ఎవరు? లేనోళ్ళు ఇస్తారండి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఉన్నవాళ్ళు ఎవరు దక్షిణ భాగం ఇవ్వలేరు దేవుడు. ఎందుకంటే వాళ్ళకి కష్టం, అది పాటించడం చాలా కష్టం. అది మాత్రం పాటించరు. ఇంకేం పాటిస్తారు? అబద్ధాలు ఆడట్లేదండి, మేము విగ్రహాలను చేయట్లేదండి, లేదా దొంగతనం మంచిదే. కానీ బైబిల్ చెబుతుంది, ఆజ్ఞలన్నీ మీరు నెరవేర్చి ఒక ఆజ్ఞ విషయంలో మీరు తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటిలో అపరాధులు అవుతారని
దేవుని లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. హిజ్కియా గురించి ప్రియులారా మనం చూసినప్పుడు దేవుని ఆజ్ఞలన్నిటినీ మోషే ధర్మశాస్త్రంలో దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటున్నాడు. పర్ఫెక్ట్. హిజ్కియా ఈజ్ పర్ఫెక్ట్. మంచివాడు హిజ్కియా. తన కుటుంబం దృష్టిలో మంచివాడు, సమాజం దృష్టిలో మంచివాడు, మరి ముఖ్యంగా దేవుని దృష్టిలో కూడా చాలా మంచివాడు. అయితే మంచివాడైన హిజ్కియాకి క్యాన్సర్ రోగం వచ్చింది. దురదృష్టం. చెప్పండి అమ్మా. అమ్మో అనకూడదు. కొంతమంది క్యాన్సర్ అనంటే భయపడేవాళ్ళు అన్నది మాత్రం వచ్చేస్తుందా ఏంటి? టైం బాగపోతే వస్తుంది. అన్న అనుకునే టైం బాగపోతే వచ్చేస్తుంది కొంతమందికి చెబుతుంది. కాబట్టి పిల్లరా, ఇంత మంచివాడు కదా హిజ్కియాకి క్యాన్సర్ రావడం ఏంటి? పిల్లరా, ఆ దినాల్లో రాచిపుండు పుట్టేదంట. ఆ రాచిపుండు క్యాన్సర్, ఇప్పుడు మనం క్యాన్సర్ పుండు అంటాము, ఆ రోజుల్లో రాచిపుండు అంట. ఆ పుండు లోపల పురుగు ఉంటుందంట. పురుగు ఉండి రోజు 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 ఆ మనిషి యొక్క ఆ మాంసాన్ని తినేస్తూ ఉంటుందంట. ఆ పుండు పెద్దదైపోతూ ఉంటుంది. రోజు రోజు అది పెద్దదైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ లోపల ఆ క్యాన్సర్ పురుగు ఉంది. పురుగు అంటే మనం అనుకోండి ఎంతలో పురుగు ఉంటుందేమో, గొంగళ పురుగులు అవినో లేకపోతే ఇంకోట్లా కంటికి కనిపించేది పురుగు. అది రోజు రోజు అది ఏమవుతుందంటే అది డెవలప్ అయ్యి, ఆ పురుగు డెవలప్ అయ్యి అది మనిషిని తినేస్తూ ఉంటుందంట. ఒకటికి విస్తరించి అది ఆ వైరస్ అనేది విస్తరించిపోతుందంట. ఇక దేవుడు వచ్చి అన్నాడు, పరలోకంలో దేవుడు హిజ్కియాకి మరణశాసనం తయారు చేశాడు. హిజ్కియాని నేను తీసుకోబోతున్నానని మరణశాసనం రెడీ అయినప్పుడు పిల్లరా హిజ్కియా కుంగిపోయాడు. ఒక్కసారిగా గుండె బద్దలైపోయింది. ఎందుకంటే నడి వయసులో ఆయనకు ఆ జబ్బు వచ్చింది. ప్రార్థన చేస్తున్నాడు. గోడ తట్టు ముఖం తిప్పుకొని దేవుని వేడుకుంటున్నాడు. దేవా, ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకోవా. మనమైతే ప్రశ్నిస్తాం, మనమైతే దేవుని క్వశ్చన్ చేస్తాం. దేవా, నాకెందుకు రావాలి జబ్బు? నేను కూడా ఒకప్పుడు దేవుని ప్రశ్నించాను. దేవా, మా నాన్నగారు ఎందుకు చనిపోవాలి? మంచివాడు కదా, ప్రార్థనపరుడు కదా, యథార్థవంతుడు కదా, నమ్మకమైన వాడు కదా, ఆయన అప్పుడే ఎందుకు చనిపోవాలి? ఎంతో మంది 70-80 సంవత్సరాలు బతుకుతున్నారే, కొంతమంది 100 సంవత్సరాలు బతుకుతున్నారే, మా నాన్నగారు ఎందుకు చనిపోవాలి అని ప్రశ్నించాను. దేవుని వాక్యం అంటుంది, నువ్వు ప్రశ్నించడానికి నువ్వు అర్హుడివి కానే కా. దేవునికి మహిమ కలుగును గాక. నాకే ఎందుకు ఈ జబ్బు రావాలి? దుర్మార్గులు బాగుంటున్నారే, పాపాత్ములు బాగుంటున్నారే, చెడిపోయిన వాళ్ళు బాగుంటున్నారే, నాకే ఎందుకు రోగం రావాలి? నా ఇంట్లోనే ఎందుకు మరణం రావాలి? నా పిల్లలకి ఎందుకు ఇలా జరగాలి అని నువ్వు ప్రశ్నిస్తున్నావా? ప్రశ్నించొద్దు, బ్రతిమలాడుకో. దేవుడిని ప్రశ్నించొద్దు, బ్రతిమలాడుకో. ప్రశ్నిస్తే ఇంకా నువ్వు కొన్ని ప్రశ్నలు వేయాలి దేవుడికి. ప్రభువా, 40 ఏళ్ళు వచ్చేదాకా నాకు ఏ రోగం రాకుండా ఎందుకు ఉంచావు? ఏ రోగం లేదుగా నాకు అని అడిగావు ఎప్పుడైనా? ప్రభువా, ఆడపిల్లలేనా నాకు అని అడుగుతున్నావే? ప్రభు, మా నాన్నకి మగ పిల్లల్ని ఎందుకు ఇచ్చావు అని అడిగావా? లేకపోతే నాకు మగ పిల్లల్ని ఎందుకు ఇచ్చావు అని అడిగావా? అడగలేదు కదా. అది కూడా అడగాలి కదా. ప్రభు, ఈ ఉద్యోగం నాకు ఎందుకు ఇచ్చావు అని అడిగావా? అడగలేదు కదా. అలా అడగని నీవు నాకెందుకు ఇలా జరిగిందని ప్రశ్నించడానికి నీకు అర్హత లేనే లేదు. మన అర్హులం కాదు. ప్రభా, నన్ను ఎందుకు గాడిదగా పుట్టించలేదయ్యా, నన్ను ఎందుకు కోదిగా పుట్టించలేదయ్యా, నన్ను ఎందుకు కుక్కగా పుట్టించలేదయ్యా అని అడిగా ఎప్పుడైనా? అయ్యి ఎందుకు అడుగుతాం అంటే మాట్లాడరే. బాగాలే ఉంటుంది. కుక్కలాగా పుట్టించినట్టయితే ఎక్కడుండేవాళ్ళం మనం? ఎక్కడుండేవాళ్ళం చెప్పండి అమ్మా. ఏ ఇంట్లోకి వెళ్ళినా ఇంత పెద్ద కర్ర పెట్టమంటే వేస్తుంటే అమ్మో కియో మొర్రో అనుకుంటా పరుగులే పరుగులు పాపమని. ఆకలేసి ఏ ఇంట్లో దొరబడిందంటే దాన్ని అడ్డు ఇరిగిందే. ఎండ వస్తుంది, కొంచెం నేను పడుకుంటాను, వచ్చి మీ ఇంట్లో పడుకుంటా డబుల్ కాట్ మంచం మీద వచ్చిందంటే ఏం చేస్తాం? దమ్మ దా పడుకో అంటావా? ఏమండి
మీరు బిర్యానీ తింటున్నారుగా, నాకు కూడా బిర్యానీ తినాలని ఆశ ఉందని మీ ఇంటికి వచ్చిందానికి ఏం చేస్తారు? కుక్కని తింది కనుక పెడతాం. దేవుడు మనల్ని కుక్కగా పుట్టించాల, మనిషిగా పుట్టించాడు, సంతోషపడు. ఒక గాడిదలాగా దేవుడు పుట్టించాల, మనల్ని ఒక మనిషిగా పుట్టించాడు. మరి దేవుడు ప్రశ్నించలేదే, దేవా నన్ను కూడా గాడిదగా పుట్టించబోయావా అని అడిగావా? అడగడానికి మనం అర్హులం కాదు. ప్రశ్నించొద్దు, దేవుడిని ప్రశ్నించొద్దు. ఆయన ఏది చేసినా ఆయన ఒక ప్రణాళిక ప్రకారమే దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రశ్నించొద్దు, దేవుడిని బ్రతిమలాడుకో. కావాలంటే దేవుడిని క్వశ్చన్ చేయొద్దు. ఏమంటే దేవుడు గొప్పవాడు, మహాజ్ఞాని, ఏమంటారు, ఆయన జ్ఞానానికి మితి లేని దేవుడు కాబట్టి ఈ మనుషుల యొక్క సంగతులు ఎరిగిన వాడే ఎక్కడో ఆకాశంలో ఉంటున్నాడు. ఆయన అదే భూమి మీద వచ్చి నివాసం చేస్తే ఒక ఇల్లు కట్టుకుని దేవుడు కూడా ఇంటి మనందరం ఆయన ఇంటి మీద పడదాం సీఎం గారు కనుక ఆయన చుట్టూ సెక్యూరిటీ లేకపోతే, జగన్ గారి ఇంటి చుట్టూ సెక్యూరిటీ లేకపోతే, పోలీసులు ఎవరు లేకపోతే మన ఆయన ఇంటి మీద పడం. నాకు ఇచ్చే పిలుస్తాను, మా అమ్మాయికి వెళ్ళదే, మా అమ్మాయి కూడా కొట్టేసిందిగా అంటానండి. కాళ్ళ పట్టుకోం, అందుకే ఎవరికి అందనంత దూరంలో ఆయన ఉంటాడు. అలాంటి దేవుడు కూడా దిగొస్తే, కొంప తీసి పొరపాటున దేవుడు దిగొస్తే మనం అందరం చుట్టేస్తాం, ఆయన్ని పట్టుకుని వదలం. అందుకే దేవుడు గొప్పవాడు, అందుకే పైన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరి గురించి ఆయన బాగా తెలుసు. వీళ్ళు సామాన్యులు కాదు, అవసరం దొరికితే నన్ను కూడా వదిలిపెట్టరు వీళ్ళు. మరి మన లోపల ఎన్నో ప్రశ్నలు ఉంటే నీ మంచిదే, వేరే విధమైన ప్రశ్నలు కూడా నీకు ఉండాలి. అందుకని హిజ్కియా దేవుడిని ప్రశ్నించు. అందుకే బైబిల్ చెప్తుంది, మంటి పెంకులలో ఒక పెంకు అయ్యుండి నన్ను ఏంటి ఎలా చేసావని కొమ్మరిని అడగదగునా ఓ మంటి పెంక. యెషయా గ్రంథం 45:9 చదువు. యెషయా గ్రంథం 45:9 అమ్మా. మంటి కొండ పెంకులలో ఒక పెంకయుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ, జిగటమందు దాన్ని రూపించిన వానితో వేయించేచున్నావు అని అనదొగునా. వానికి కాదు, వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా. చేతులు లేవు నీకు అంటే ఊరుకుంటాడా కుమ్మరి? ఓ కుమ్మరైనా నీకు చేతులు లేవు, ఏం లేవు, నన్ను ఇంటిలా చేసావు, నన్ను పెంకులాగా చేసావు అంటే. మనం కూడా మంటి పెంకులలో ఒక పెంకై ఉన్నాం ప్రియులారా. దేవుడు తనకిష్టం వచ్చినట్లు చేస్తాడు తన క్రియలన్నీ మన జీవితంలో. ఏది జరిగినా దేవుణ్ణి మనం లోబడిపోవాలి. ప్రశ్నించకూడదు, ప్రాధేయపడాలి. ప్రశ్నించకూడదు, దేవుని బ్రతిమలాడుకోవాలి. హిజ్కియా ప్రశ్నించట్లేదు, దేవా ఎందుకు నాకు ఎలా వచ్చింది? నేను చెప్పాను కదా, ఎందుకు ఆయనకి మరణం వచ్చిందంటే 2 ఆలోచనలు ఇక్కడ. ఒక ఆలోచన ఏంటి అంటే, ఇంత పర్ఫెక్ట్గా ఉండగానే హిజ్కియా నేను తీసేసుకోవాలి పరలోకానికి. మళ్ళీ ఇంకా ఉంచానంటే ఏదైనా తప్పు చేస్తాడేమో, పరలోకానికి వచ్చేటప్పుడు అవిధేయతలు కలిగిన వాడిగా వస్తాడేమో నా దగ్గరికి. అదొకటి నిజమే. తర్వాత తప్పు చేశాడు, దేవుడు ఆయుష్ ఇచ్చినాక తప్పు చేశాడు. రెండవది ఏంటంటే, నేను ఆయుష్ కాలాన్ని ముగించేస్తున్నాను కదా హిజ్కియా నాకు ప్రార్థన చేస్తే, నాకు మొరపెడితే నేను ఆయన్ని స్వస్థపరుస్తాను, నా మరణ శాసనాన్ని కూడా రద్దు చేస్తాను. ఆ తర్వాత హిజ్కియా లోకమంతా సాక్షిగా నా కోసం బ్రతుకుతాడు. దేవుడు కూడా మరణ శాసనాన్ని రద్దు చేశాడని ప్రజలందరూ చెప్పుకోవాలనే ఉద్దేశంతో దేవుడు అలా చేశాడు హిజ్కియా గురించి. ఒకటి, హిజ్కియాని పరిపూర్ణంగా తీసుకోవాలి. ఈ కరోనా టైంలో ఎంతోమంది మంచి వాళ్ళు చనిపోయారు, మంచి దైవజనులు చనిపోయారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, మంచి దైవజనుడు, నేను చాలా ఇష్టపడుతాను. ఆయన యథార్థవంతుడండి, కోపం అంటే ఎరిగిన ఆయన ముఖంలో ఎప్పుడు నవ్వు, చాలా యథార్థం ఉంటాడు, చాలా ప్రేమిస్తాడు, నన్ను చాలా ప్రేమిస్తాడు. ఆయన సంఘానికి ఆయన అంటే ప్రాణం. ఆయన ఎంత చెప్తే అంతే సంఘం అందరూ కూడా చాలా ప్రేమిస్తారు ఆయన్ని. అలాంటిది కరోనా వచ్చి మన కరోనా టైంలో పిల్లలు కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. అనుకోలేదు ఆయన చనిపోతాడు. చూసారా? ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా చనిపోయాడు. వెంటనే కొన్ని రోజుల గ్యాప్లో 20 లక్షలు ఏమో ఖర్చు పెట్టారు వాళ్ళ తమ్ముడికి. ఆ కుటుంబం అంటే చాలా ఇష్టం. ఆ కుటుంబం అంటే నేను ఎంతో ప్రేమిస్తూ ఉంటాను. కపటం లేని వ్యక్తి,
కోపం లేని వ్యక్తి, ప్రియులారా అరమరికలు లేని వ్యక్తి, నిజంగా సేవకుడు అంటే ఇలా ఉండాలనిపించే వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. కానీ ప్రశ్నించడానికి మనం అర్హులం కాదు. దేవా ఎందుకయ్యా అలాంటి వాళ్ళు చనిపోయారు? ఎంతోమంది రకరకాల డ్రామాలు వేసే పాస్టర్లు లేరు, తమ్మిని బిమ్మిని చేసి జంతర్ మంతర్ చేసి మాయని మంత్రాలు చేసే పాస్టర్లు లేరు. ప్రభు వాళ్ళు బాగానే ఉన్నారు. ఇలాంటి యథార్థవంతుడు ఏంటయ్యా తీసుకున్నాం అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అతడు పరిపూర్ణంగా కనపడ్డాడు నాకు. హీ లుక్స్ పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్గా కనపడ్డాడు నాకు. తీసేసుకుంటే నాకు మంచిది, లేదు ఉంచితే ఇంకేదైనా దోషం చేస్తాడు, అపరాధం చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది మంచి దైవజనులు ఈ లోకాన్ని విడిచిపెట్టారు కరోనా టైంలో. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నీ భర్త చనిపోయాడని నువ్వు దేవుడిని ప్రశ్నిస్తున్నావా? లేకపోతే నీ కుటుంబంలో నీ కుమారుడు చనిపోయాడని దేవుడిని ప్రశ్నిస్తున్నావా? లేకపోతే ఇదిగో నీ ఇంట్లో పలానా కీడొచ్చిందని దేవుడిని ప్రశ్నిస్తున్నావా? దేవుడి మీద అలుగుతున్నావా? అలుగుతూ ఉంటారు చాలామంది అలుగుతూ ఉంటారు. ఆయుష్ హాస్పిటల్ మా అమ్మను పెట్టినప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఒక ఆమెని అడిగాను, ప్రార్థనకి వెళ్తారా ఏంటమ్మా మీరు? మేము మాట్లాడుకునేటప్పుడు ప్రార్థన అని వినపడింది అంటే, ఒకప్పుడు వెళ్ళేదని పాస్టర్ గారు, ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే, దేవుడు నమ్ముకున్నాక నా భర్త చనిపోయాడు, అందుకని నేను వెళ్ళట్లేదు. మనసులో అనుకున్నా. ఏమండి, దేవుడు నమ్ముకున్న తర్వాత ఏమైందంట? భర్త చనిపోయాడు. మనసులో ఏమనుకున్నాను? అమ్మా మరి నువ్వు బతుకున్నావు కదా, నువ్వు మరి అది అడగలేదు దేవుడు నన్ను ఎందుకు ఉంచావని అడుగుద్దా? నా భర్తను ఎందుకు తీసుకున్నావు అని అడుగుతుంది. నన్ను ఎందుకు తీసుకోవాలా అని అడుగుతా? మనం అడుగుతాం. చెప్పండి హల్లెలూయా. ఏడుస్తూ ఉంటాం, ఏమయ్యా నువ్వు లేకపోతే నేను ఎట్ట బతకాలి, ఏమయ్యో అంటే ఏడుతున్నావు. మాట కరెక్ట్, ఏడుస్తావు. ఎట్ట బతకాలని ఏడుస్తున్నావు కదా, మరి పదా నువ్వు కూడా ఆయనతో పాటు ఎక్కడికి ఇంకోటి తెచ్చి రెడీగా పెడతాం పక్కనే. కదా మరి చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు మర్చిపోద్ది, ఎగస్ట్రా రాజ్యంగా తిరుగుద్ది ప్రపంచంలో. నా పాటిది లేదన్నట్టు కొంతమంది, అందరు కాదు సుమా. పిల్లల దేవుని ప్రశ్నించకూడదు. మంటి పెంకులలో ఒక పెంకై ఉంది, నువ్వు ప్రశ్నించదగునా? జాగ్రత్త, నిన్ను కూడా నలిపేస్తాడేమో. పెంక ఏ పాటిదండి? అడిగే తెచ్చి దిగిపో. మన జీవితాలు కూడా అలాంటివి. కానీ ఇంచుకేం చేస్తున్నాడు తెలుసా? బ్రతిమాడుతున్నాడు దేవుణ్ణి, బ్రతిలాడుకుంటున్నాడు. ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా? మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. సంసోను కూడా పిల్లరా ఒక సమయంలో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా దయతో ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని, ఆయన ఈ ఒక్కసారి నన్ను కనికరించయ్యా. ఒకప్పుడు నువ్వు నన్ను ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నావు, దాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఎన్నోసార్లు నన్ను నీ ఆత్మతో నింపావు, దాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఎన్నోసార్లు నన్ను బలపరిచావు, నేను నిలబెట్టుకోలేకపోయాను. చివరిసారిగా అడుగుతున్నానయ్యా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఏంటి పరిస్థితి అంటే, ఫిలిష్తీయులకు దొరికిపోయాడు. మహాబలాఢ్యుడు, పరాక్రమవంతుడు. పిల్లరా సింహము కంటే వేగం కలిగినటువంటి వాడు, సింహము కన్నా సింహాన్ని చీల్చిన బలాఢ్యుడు ఫిలిష్తీయులకు దొరికిపోయాడు. ఒక వేశ్య దగ్గర చేరి కళ్ళు పొడిచేశారు. ముందు వాడు చేసిన పని ఏంటంటే కళ్ళు పొడిచేశారు. సంసోను 2 కళ్ళు పీకేశారు. సైతానికి దొరికిపోతే మొట్టమొదట చేసేది అదే, నీ కళ్ళు పీకేస్తాడు సాతాను. ఇక నీకు ఏది మంచి ఏది చెడు కనబడదే, కానీ వరుస వాయిలు కనబడదే, ఇది చేయకూడదు అనేది కనబడదు నీ కంటికి. ఏది చేసినా కరెక్టే అనుకుంటావు. సాతాను చేసే పని అది. నువ్వు చేసేది మోసం అని నీకు కనిపించదు, నువ్వు చేసేది నయవంచనని నీకు తెలియదు, నువ్వు చేసేది భయంకరమైన పాపం అని నీకు తెలియదు. ఎందుకంటే ఆత్మీయ నేత్రాలు నీకు లేవు. ప్రియమైన దేవుని బిడ్డ,
కళ్ళు రెండు పొడిచేశారు, చేతులకు సంకెళ్ళు వేశారు, ఒక పశువును లాక్కెళ్ళినట్టుగా లాక్కెళ్ళారు ఫిలిష్తీయులు. విసర్రా తిరగలి అని చెప్పి తిరగలి విసరడానికి ఆయన్ని పెద్ద డ్యూటీ అప్పు చెప్పారు. ఏమండి, ఏ గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు, అదే చేతులతో తిరగలు విసరాల్సిన పరిస్థితి. ఏ చేతులతో సింహాన్ని చీల్చాడో ఆ చేతులతో పిల్లరా సంఖ్యలు వేయబడి బలహీనమైపోయిన పరిస్థితి. ఏ చేతులైతే నిర్వంజి చువ్వల యొక్క ఆ తడపలను తెంచేశాడో, కొత్తగా పేనిన తాళ్లను తెంచి పడేశాడు, నూలు పోగులాగా తెంచి పడేశాడు, అదే చేతులతో తిరగలి విసిరే కర్మ వచ్చింది ఆయనకి. కళ్ళు రెండు కనబడట్లేదు, గుడ్డివాడై అంధుడై పిల్లరా భయంకరమైన పరిస్థితిలో ఉంటున్న సమయం దేవుని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఈ ఒక్కసారి నన్ను బలపరచవా. చదువుతారా మాట చదువుతారా? న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనం. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచవా అని పిల్లగా ప్రార్థించిన సంసోనును దేవుడు నిజంగానే జ్ఞాపకం చేసుకున్నాడు. చౌకడి మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడండి. మన దేవుడు ప్రియులారా మన సమర్పణను జ్ఞాపకం చేసుకునే దేవుడు. సంసోన్ని ఏం జ్ఞాపకం చేసుకుని ఉంటాడు? ఇతడు పాపం చేశాడు కదా, వేశ్య దగ్గర తిరిగాడు కదా, అది జ్ఞాపకం చేసుకోలేదు. ఇతడు చేయకూడని పనులు చేశాడు కదా, అది జ్ఞాపకం చేసుకోలేదు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, నేను చెప్పినట్లుగానే తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నా కోసం నాజీరు చేపట్టాడు కదా, ఎంతో కొంతకాలమైన నిష్ఠ గరిష్టలు పాటించాడు కదా, వ్రతాన్ని పాటించాడు కదా, కొంతకాలం వ్రతాన్ని పాటించాడు, చాలా నిష్ఠ చేశాడు. ఏమండి, నీ చెడుతానని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. నీలో నిజమైన మారు మనసు వచ్చి దేవుడిని వేడుకుంటే నీ పాపాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడు, నువ్వు చేసిన మంచిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. ఏంటి సంసోన్లో ఉన్న మంచి? సంసోన్, నీ తల వెంట్రుకలు పెరగనీయాలి, అది వ్రతం. అలాగే నాయన సంసోన్, ద్రాక్షావళి నువ్వు తినకూడదు. తిననయ్యా, కంటికి కనిపించేది, తెల్లారు లెగితే కంటికి కనిపించేదే ద్రాక్షావళి, అయినా ముట్టుకోనయ్యా. సంసోన్, చచ్చిన దాన్ని నువ్వు ముట్టకూడదు. ముట్టనయ్యా. నా బంధువులు చనిపోయి నేను తాకనయ్యా, నా ఇంటి వాళ్ళు చనిపోయి నేను తాకు. చాలా కాలం సంసోను వ్రతాన్ని పాటించాడు, చాలా కాలం సంసోను నియమనిష్టలు పాటించాడు, యవనస్తుడై ఉండి. అది కొంతకాలం తర్వాత ఆయన జీవితంలో నిరాశలు వచ్చి పాపంలో పడిపోయాడు. తను చేరదీసేవాళ్ళు ఎవరు లేరు. ఫిలిస్తీన్లు వచ్చి తరుముతుంటే, చంపాలని చూస్తుంటే తల్లిదండ్రులు కానీ ఆ ఊరు వాళ్ళు కానీ నువ్వు రా, మేము కాపాడుతా ఉన్నవాళ్ళు లేరు. ఇక్కడ నుండి వెళ్ళిపో, మా దగ్గరికి రావద్దు. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు చంపాలని చూస్తున్నారు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వీళ్ళు బంధువులు ఆ యొక్క స్వజనాంగం త్రోసివేస్తున్నారు సంసోన్ని. ఎక్కడికి వెళ్ళాలో తెలియక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. అందరు స్తోత్రం చెల్లిద్దామా? చెప్పండి హల్లెలూయా. చాలా కాలం నిష్ఠ పాటించాడు. సంసోను అడుగుతున్నాడు, ప్రభువా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీకోసం నేను సమర్పించుకున్నానయ్యా, నీకోసం నేను నిష్ఠను పాటించానయ్యా, నీకోసం నీ ప్రణాళికని నెరవేర్చాలని ఇదిగో వ్రతాన్ని నెరవేర్చానయ్యా. బుద్ధి గడ్డి తిని ఆ వ్రతాన్ని నేను చెడగొట్టుకున్నానయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు సంసోను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవాలయంలోకి తీసుకెళ్లారు ఫిలిస్తీన్లు. సంసోన్ని బలర్పించి పెద్ద పండగ చేసుకుందాం. ఇది ఎట్లా 2 ఉన్నాయమ్మా దిమ్మలు. ఒక పిల్లర్, ఇక్కడ పిల్లర్ దగ్గరికి ఉన్నాయి కొంచెం, ఆ దేవాలయం కాదు. తడుముకుంటూ వాళ్ళని అన్నాడు, ఫిలిస్తీన్తో అన్నాడు, ఇక్కడ దేవాలయానికి ఆధారమైన స్తంభాల దగ్గర నన్ను నిలబెట్టవా? కొద్దిగా అనుకుని నిలబడతాను, వాటిని ఆధారంగా చేసుకుని నిలబడతాను అన్న. వాడు నాకు ఊపుదామన్న ప్లాన్ ఉందని వాళ్ళకి తెలియదు. ఏమండి, చెప్పలా పైకి నన్ను తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టవా అంటే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవా
ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి పిల్లర్స్లో పట్టుకున్నాడండి. ఒక్క ఊపాడు అంతే, మొత్తం ఆ దేవాలయం అంతా కిక్కిరిసిపోయిందంట. కింద పైన ఎక్కి అల్లరల్లరు సంవత్సరం దొరికాడని అల్లరల్లరు జరుగుతుంది. ప్రభు వీళ్ళందరి మీద నన్ను ఫైనల్గా పగ తీర్చుకొని ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుని మళ్ళా బలపరిచాడంట దేవుడు. Kill the prisoner. Kill him. Kill him. స్తంభాలను ఇలా ఊపితే మొత్తం కుప్పగూలిపోయింది దేవాలయం అంతా. కింద ఉన్న వాళ్ళు తెచ్చారు, పైన ఉన్న వాళ్ళు తెచ్చారు, మొత్తం అందరూ చనిపోయారు. ఎంతమందిని చంపాడయ్య అంటే ఆయన బ్రతుకున్నప్పుడు చంపిన వారి కంటే చచ్చిపోతూ చంపిన తనతో పాటు తీసుకెళ్ళిన వాళ్ళని చంపిన లెక్క ఎక్కువ. అంటే నేను ఒక్కడనే వెళ్ళను రా, ఏంటి నేనెవరినో తెలుసా? నాజీరు చేయబడినవాడిని. నేనెవరినో తెలుసా? ఈ లోక ఆడంబరాలు విడిచిపెట్టి, లోక ఆచారాలు, లోక సంతోషాలు వదిలిపెట్టి దేవుని కోసం నాజీరు చేసుకున్నాను వాడిని. నేను ఏదో తప్పు చేశాను, ఏదో పొరపాటు చేశా, అయినా నా దేవుడు నన్ను వదిలిపెట్టాడు, చూడండి మీ సంగతి తేల్చేస్తానని చెప్పి మొత్తం ఆ స్తంభాలను ఒక ఊపితే కదిలించి పడేస్తే కుప్పగూలిపోయిందండి. కుప్పగూలిపోయింది. సంసోన్నే జ్ఞాపకం చేసుకున్నాడే, నేను జ్ఞాపకం చేసుకోడా? నా పాపాలే దేవుడు పదే జ్ఞాపకం చేసుకున్నాడు అనుకో. మాకు లేదు, అలాంటి వాడు కాదు మన దేవుడు. నీలో పశ్చాత్తాపం కనబడితే, నీలో మారు మనసు కనబడితే, నువ్వు చేసిన దోషాలన్నీ కూడా దేవుడు తుడిచివేసి నీ మంచిని జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చేసిన ప్రార్థనలు, నీ ఉపవాసాలు, నీ నీతి, నీ యథార్థత, నీ కానుకలు, నీ అర్పణలు, నీ దశభాగాలు, నీ ప్రథమ ఫలాలు, నీ కృతజ్ఞతార్పణలు అన్నీ కూడా దేవుడు ఒకరోజు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు దేవునిని బ్రతిమాలుకుంటే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు వల్ల మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు గాక. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటాడు, తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఏమండి, మనం దేవుడి కోసం అంత ప్రయాసపడితే ఎన్ని దేవుడు ఒక్క చేతి గీతతో తీసేస్తాడా, క్యాన్సిల్ చేస్తాడా? ప్రభు కోసం ప్రయాసపడ్డావు కానీ తప్పిదం చేశావు. ప్రభు కోసం ప్రయాసపడ్డావు కానీ పొరపాటు చేశావు. కానీ ఆ పొరపాటును మళ్ళీ నువ్వు ఒప్పుకుంటే నా దేవుడు నిన్ను తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. కొర్నేలి ధర్మ కార్యాలు, ప్రార్థనలు దేవుని యొద్దకు జ్ఞాపకార్థంగా చేరి అంటండి. చదవండి కొర్నేలి గురించి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 1 నుండి చదువుతున్నారు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి భక్తిపరుడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా ప్రజలకు బహు ధర్మము చేయించు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండు. వాడు పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలిచెను. తేరి చూచి భయపడి అందుకు దూత నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను
దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా చేరి ఉన్నాయి. కొర్నేలి, ఎన్నో రోజులుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో రోజులుగా విసుగక దాన ధర్మాలు చేస్తున్నావు, ఎన్నో రోజుల నుండి నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నావు, ఎన్నో రోజుల నుండి నీవు అన్యుడు అయినప్పటికీ కూడా చాలా నమ్మకస్తుడిగా నువ్వు కనబడుతున్నావు. నీ ప్రార్థనలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా. ఆమేన్. మనం అయితే వారం రోజులు చేయగానే ఇక మనల్ని ఎవరు ఆపలేరు. మనం ఎంత భక్తి పనులు అంటే మనల్ని ఎవరు ఆపలేరు. ఏంటి దేవుడు, ఏం దేవుడు, నా ప్రార్థన లేదు, వారం రోజులు చేశాను. ఏంటి వారం రోజులకే దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. పంచాయతీ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతావు? తిరిగి అవలేదనుకో మళ్ళీ నెలలు సంవత్సరాలు పడి తిరుగుతావు. అవునా కదా? ప్రియరా, దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు, నీ ధర్మకార్యాలు చేస్తూనే ఉండు, నీ కానుకలు ఇస్తూనే ఉండు, నీ దశంభాగాలు మానకి ఇస్తూనే ఉండు. దేవుడు నీకు అన్యాయం చేస్తే అప్పుడు అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే సమస్యకు సమాధానం, ప్రార్థనకు సమాధానం రావడం ఆలస్యమైన కానీ విసుగక నిత్యము ప్రార్థన చేసేదే నిజమైన క్రైస్తవ జీవితం. ఆమేన్. ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఏంటంటే ఆలస్యమైతే తొందరగా జరిగేది కొంచెంగానే ఉంటుంది, ఆలస్యంగా జరిగేది అద్భుతంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాంకి ఆలస్యంగా కుమారుని ఇచ్చాడు దేవుడు. అలాంటి కుమారుని ఎవడు అద్భుతమైన కుమారుని ఇచ్చాడు. ఒక్కడైనా కానీ 10 మంది కొడుకులు ఉన్నా కానీ ఉపయోగం లేని వాళ్ళు ఉన్నారు. ఒక్కడే కొడుకు ఇస్సాకు, అద్భుతమైన కుమారుడు. జకరియా ఎలిజబెతులకు ఆలస్యమైంది, వృద్ధాప్యంలో దేవుడు పిల్లవాడిని ఇచ్చాడు. అలా పిల్లవాడు ఎలాంటి పిల్లవాడు? అద్భుతమైనటువంటి వాడు. హన్నా ప్రార్థన చేసింది. ఆ అన్న కూడా అంటే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసింది, ఒక పిల్లవాడిని ఇచ్చాడు దేవుడు. ఎలాంటి పిల్లాడు? పక్కన ఉందిగా, ఎవరో పక్కన ఉందిగా, పక్కనే చూడండి, మీ పక్కన కాదు, ఎవరి పక్కన? మీ పక్కన కూడా ఉంటారు పెనిన్నాలు, విశ్వాస పెనిన్నాలు కూడా ఉంటారు. విశ్వాస పెనిన్నాలు కూడా ఉంటారు. వాళ్ళ భక్తి ఏదో గొప్పదైనట్టు మిమ్మల్ని సూటి కొట్టి మాటలతో పెన్నిన్న చేసేది అదే అన్నాని. నీ కడుపు గొడ్డుదైపోయింది, నీ పిల్లలు పుట్టరు. చదువుతారా ఏమని ప్రార్థన చేసింది మన హన్నా? మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యముల అధిపతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, ఏంటమ్మా నీ శ్రమ ఏంటమ్మా? పిల్లలు లేరయ్యా. పిల్లలు లేకపోతే ఏమైంది? నా తోడి కోడలు నన్ను యాతన పెడుతుందయ్యా, శ్రమ పెడుతుందయ్యా, అవమానకరంగా మాట్లాడుతుందయ్యా, నేను శాపగ్రస్తురాలను అంటుందయ్యా, నాకు ఇక పిల్లలు పుట్టరంటుందయ్యా, నేను ఏదో పాపం చేశానంటుందయ్యా. ఆ మాటలు నేను పడలేకపోతున్నాను. అన్నా నేనేం కొట్టలేదు కదా, కొట్టినా పడతానయ్యా. ఆ మాటలు రోజు నన్ను గాయపరుస్తున్నాయి. ఈరోజు పిల్లలు కొట్టేదానికంటే మనుషుల మాటలు మనల్ని గాయపరుస్తూ ఉంటాయి భయంకరంగా. అప్పుడు అన్న అంటుంది, నీ దాసురాలనైన నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. అర్హత లేని వారిని అర్హులుగా చేసేది కృప, యోగ్యత లేని వారిని యోగ్యులుగా చేసేది కృప. పిల్లరా, అన్న అడుగుతుంది, ఏమని దేవుని ప్రశ్నించట్లేదు. దేవా, దానికి ఏమన్నా 4గురినిచ్చావు, 5గురినిచ్చావు, నాకు ఒక్కళ్ళని అన్న ఇవ్వలేదు, నువ్వేంటి ఆ పక్షపాతం చూపిస్తావు? డిమాండ్ చేసిందా? క్వశ్చన్ చేసిందా? ప్రశ్నించిందా దేవుడిని? చెప్పరేంటమ్మా. మనమైతే ప్రభా పక్కన అంత ఆస్వాదించాం, ప్రభా ఆయన ఈ చర్చికి వస్తున్నాడు, ఆయన అంత ఆస్వాదించి నాకేది? లేకపోతే అడిగిన పాస్టర్ గారిని అంత ఆస్వాదించావు, దేవ నాకేది? రక్తమే. ప్రశ్నించొద్దు, ప్రాధేయపడు. ప్రశ్నించొద్దు, బ్రతిమలాడుకో. అన్నా కూడా ప్రశ్నించట్లేదు. ప్రభా, నా భర్త ఆమె భర్త ఒక్కడే కదా, ఆమెకే
నాకేమో ఇంతమంది పిల్లలు ఉన్నారు, నాకు ఒక్కరు కూడా లేరు కదా ఏంటి అని ప్రశ్నించలేదు, కానీ దేవుడిని బ్రతిమలాడుకుంటుంది, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోవా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. అదాలత రాయబడింది, యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకునేను. ఆమేన్. ఆలస్యంగానైనా దేవుడు అద్భుతమైన కుమారుని ఇచ్చాడండి. పెనిన్నా కొడుకుల గురించి కూతురు గురించి అది ఏం లేదు బైబిల్లో. ఒకే ఒక్కడిని దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా కొంతమంది ఇచ్చాడు దేవుడు అన్నాకి. సమూయేలు అద్భుతమైన వాడు. దాని మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరికీ న్యాయం తీర్చాడంట. న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు. దేవుని యొద్ద నుండి పొందుకొని ప్రజలకు వర్తమానం అందించాడు. అంతేకాదు దేవుని పక్షంగా యాజకుడిగా, ప్రజల పక్షంగా యాజకుడిగా కూడా ఉన్నాడు. ఏమండి, యాజకుడు చేసే పని ఏంటంటే ప్రజల పక్షంగా ప్రార్థన చేయడం, బలి అర్పించడం దేవుడికి. ప్రవక్త చేసే పని ఏంటంటే దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడటం, దేవుడు ఇచ్చింది ప్రజలకు తెలియపరచడం. రెండు రకాల పాత్ర పోషిస్తున్నాడు. ఒక పాస్టర్ చేసేది అదే, ఒక దైవ సేవకుడు చేసేది అదే. ప్రజల పక్షంగా దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవుడిచ్చిన వర్తమానం ప్రజలకు తెలియపరుస్తాడు. ఏంటండి, మీరు అనుకుంటారు పాస్టర్ అంటే పొట్ట పెంచుతాడు, పాస్టర్ అంటే ఇంత లావు అవుతాడు, తిని 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 నిద్రపోతాడు, పాస్టర్ అంటే ఓవర్కనే రోడ్లు అప్పుడు తిరుగుతాడు అనుకుంటారు మీరు. పాస్టర్ అంటే అలాగ ఉండేవాడు కాదు. కడుపు కట్టుకుని, నోరు కుట్టుకొని, నడుము కట్టుకొని, పిల్లరా కొన్ని లోక సంతోషాలు వదులుకొని, బంధువుల యొక్క చుట్ట బంధువులు అంటారే, చుట్టాలు బంధువులు ఒకటిగా, చుట్టాలు బంధువుల యొక్క కార్యక్రమాలు మానుకొని, పిక్నిక్లు మానుకొని, లోక సంతోషాలు వదులుకొని, పిల్లరా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించేవాడే నిజమైన పాస్టర్. నేను ఎంజాయ్ చేయాలండి, మీ అందరికంటే ఎంజాయ్ చేయగలను. మీలాంటి డ్రెస్సులు కాదు, మీకంటే గొప్ప గొప్ప డ్రెస్సులు వేయగలరు. మీకులాగా టూర్లు వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ వెళ్ళగలను, నేను టూర్లు వెళ్ళగలను. లేదా మీలాగా సంతోషాలు అనుభవించాలంటే చాలా అనుభవించగలం మేము కూడా. కానీ ఎందుకంటే దేవుని పక్షంగా మేము ఉన్నాం, ప్రజలకు వర్తమానం అందించడానికి. ప్రజల పక్షంగా మేము ఉన్నాం, ప్రజల కోసం ప్రార్థన చేయడానికి. దేవునికి మానవుడికి మధ్యలో మధ్యవర్తి మీడియేటర్ ఎవరంటే దేవుని సేవకుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. దేవుడు మీ ప్రార్థనలను ఆలకించడు. కొన్నిసార్లు మీలో అబద్ధాలు ఉంటే, మీలో అపవిత్రమైన కార్యక్రమం అందరిలో ఉంటుంది. దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అలానే ప్రజల్లో తప్పులున్నా పాపాలున్నా కానీ ఆలకిస్తాడంటే కొన్నిసార్లు వాళ్ళ అతిక్రమాన్ని బట్టి కూడా దేవుని సేవకుడు ప్రార్థన కూడా దేవుడే. కొన్నిసార్లు ఇర్మియాతో అదే అన్నాడు, ఇర్మియా ప్రార్థన చేయొద్దు వాళ్ళ కోసం, నువ్వు చేసిన నేను నువ్వు ఉపవాసం ఉన్నా నేను చూడను, ఎందుకంటే వీళ్ళ కాళ్ళకు అర్థం లేకుండా తిరుగులాడే ప్రజలు వీళ్ళు. ఇర్మియాతో అంటాడు దేవుడు, నువ్వు చేయొద్దు. సో దేవుని సేవకుడు ఎందుకున్నాడు అంటే దేవుని యొద్ద నుండి వర్తమానాలు తీసుకొచ్చి ప్రజలకు అందించడానికి, అలాగే ప్రజల పక్షంగా దేవునికి ప్రార్థనలు చేయడానికి మీడియేటర్, మధ్యవర్తి. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. కనుక ఆలస్యమైన కానీ దేవుడు అన్నాకి అద్భుతమైన కుమారుని ఇచ్చాడు. దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడడం, దేవుడు చెప్పిన వర్తమానం ప్రజలకు ఇవ్వడం, ప్రజల పక్షంగా దేవునికి మొరపెట్టడం, బలులు అర్పించడం, ప్రభువా ఈ ప్రజలను క్షమించడం. అంతేకాదు ప్రజలందరికీ న్యాయం తీర్చడం. సుప్రీం జడ్జ్ శామ్యూయల్ వాజ్ ఏ సుప్రీం జడ్జ్. ఇజ్రాయెల్ అందరికీ సర్వోన్నత న్యాయాధిపతి సమూయేలు. ఆ రోజులు ఎంతగా దేవుడు ఆడుకున్నాడండి. కనుక నీకు కూడా ఆలస్యం అవుతుందా? దేవుడిని వేడుకో, ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అని దేవుని వేడుకో. ఇస్తే దేవుడు అద్భుతమైన కొడుకుని ఇచ్చాడు. సారం లేని 10 మంది కొడుకుల కంటే, ఉపయోగం లేని 10 మంది కూతుళ్ళ కంటే, మాట లేని 10 మంది కూతుళ్ళ కంటే అద్భుతమైన కుమార్తెలను దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఈరోజు సాక్షి పేపర్లో చూసి ఒక ఇంట్లో 6 అమ్మాయిలు అంట, 6 డాక్టర్లు అంట. అబ్బా ఏసు రక్తం. మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి మీరు కూడా. సాక్షి పేపర్ చదవండి. సాక్షి పేపర్ మెయిన్ పేపర్లోని పైన ఉంటుంది. ఒక ఇంట్లో 6 అమ్మాయిలు, 6 డాక్టర్లు అంట. ఏసు రక్తమే.
అర్థం అవుతుందా? కొడితే రికార్డులు బద్దలవ్వాలి, అంతేగాని 10వ తరగతి చదివాను ప్రభునా స్తోత్రం, నేను నర్సుగా వెళ్ళాలనుకున్న ప్రార్థన చేయి. ఇంటర్ చదివాను కానిస్టేబుల్కి వెళ్ళాలని ప్రార్థన చేయి. కానిస్టేబుల్ కాదు, సిఐ పోస్ట్గా కొట్టు, తగిలితే తగ్గుతుంది, లేతలేదు. అర్థమవుతుందా? ఇంటర్మీడియట్ పాస్ అయిన దేవుని స్తోత్రం, ఏదన్నా ఒక చిన్న స్కూల్లో, ఏదన్నా చిన్న కంపెనీలో ఏ కాదు, నువ్వు దేవుణ్ణి అడగాల్సింది. మాట్లాడరే, నర్సు ఉద్యోగం ఏం చేస్తావు? రాత్రి పగళ్ళు గుడి చాకరి, చూడలేని చూడాల్సి వస్తుంది, భయంకరమైన చేయలేని చేయాల్సి వస్తుంది. అదే డాక్టర్ చదువు, కాలు మీద కాలు వేసుకుంటావు, గొప్ప గొప్పవాడని నీ కోసం వెయిట్ చేయాలి బయట. చాలా వద్దా? మాట్లాడరు. ఏదో అంటారు మహారాజు అయినా ఏం చేయాలి? ఆయన ముందు ఏం చేయాలి? డాక్టర్ ముందు ఎవరైనా ఏం చేయాలి? సీఎం అయినా పిఎం అయినా నేను ఇంట్లో ఉంటా, వచ్చే వైద్యం చేయండి అంటే కుదరదు. రా, సస్తావు, లేకపోతే హాస్పిటల్కి రా. ఇంట్లో జరగదు వైద్యం, హాస్పిటల్లో పెట్టాల్సి, ఇంట్లో ఉండవు. ఇంట్లో ఇక్కడికి వస్తేనే అదేనా బతుకుతావు సస్తావు, నేను గ్యారంటీ చెప్పలేను. అంతేనా? నేను సీఎంని కాబట్టి ఇంట్లో రా, మొత్తం హాస్పిటల్ అంతా తెచ్చి ఇంట్లో పెట్టంటే కుదురుద్దా? చాలామంది పిఎంలు, మంత్రులు లండన్ వెళ్ళి అమెరికా వెళ్ళి వైద్యం చేయి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన చేయి, ఆలస్యమైన దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. చెప్పండి హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఈ కుటుంబాల్లో అలా రికార్డులు బద్దలవ్వాలి. ఒక్కొక్కరు 50,000, 60,000, ₹1,00,000 జీతాలు సంపాదించాలి. ఏదో 7,000 వచ్చినా చాలండి. అది కూడా దేవుడు మహాకృప. దేవుడు మహాకృప ఏంటి? కృప లేని వాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తున్నారు. అలా ఉందా? మా అమ్మాయికి ఇది చాలండి, ఇంటరే ఎక్కువ, డిగ్రీ ఎక్కువ. మరేం చేస్తావు? తోసేస్తాను. ఎక్కడ తోసేస్తావు? ఏ కట్టుకోడుకో, కషాయోడుకో ఇచ్చి పెళ్లి చేస్తావు. తర్వాత వచ్చి నీ ఇంట్లోనే కూర్చుంటే నీ నెత్తి మీద ఎక్కుద్ది, నువ్వు చేసావు అంటావు. వేసుకురాకపోయి అవునా కదా? యవనస్తులారా అని చెప్పేది వింటున్నారా? చక్కగా చదవండి, బాగా చదవండి, దేవుడి మీద ఆనుకోండి, దేవుడికి ప్రార్థన చేయండి. దెబ్బకి రికార్డు బద్దలవుతుంది మీ లైఫ్లో. అంతే, మిమ్మల్ని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆమేన్. చదివితే అలా చదవండి, చేస్తే భక్తి అలా చేయండి. ఏదో సాధించాలని తపంతో చదవండి. వ్యవహారాలు పక్కన పెట్టండి, చీకటి వ్యవహారాలు పక్కన పెట్టండి. దేవుని మీద ఆనుకోండి, ప్రార్థన చేయండి. నిశ్చయముగా ఆలస్యమైన దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. కొన్ని చేపలు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. మా అమ్మమ్మ గారి ప్రార్థన, మా తాతయ్య ప్రార్థన దెబ్బకి మా మేనలుడు గుజరాత్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ పోస్ట్ కొట్టేశాడు. స్టార్టింగ్లోనే 60,000-70,000 జీతం. ఇప్పుడు ఎంత పెరిగిందో మనకు తెలియదు. చెప్పరుగా, ఆడవాళ్ళ వయసు చెప్పరంట, మగాళ్ళ జీతం చెప్పరంట. తప్పైతే దేవుడిని క్షమించను గాక. అన్నా ప్రార్థన చేస్తుంది, దేవా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఏ ఉపవాస ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకును గాక. మీ ప్రార్థనలు, మీ ఉపవాసాలు, మీరు చేసిన పరిచర్య, మీరు ఇచ్చిన కానుకలు, మీరు దేవుని కోసం పడిన ప్రయాస జ్ఞాపకం చేసుకొని మీ ఒక్కొక్కరి జీవితాల్లో, మీ అందరి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించును గాక. హిజ్కియా కృపతో జ్ఞాపకం చేసుకుని దేవుని ప్రార్థన చేశాడు. నిజంగానే దేవుడు జ్ఞాపకం చేశాడు. యెషయా ప్రవక్తను పంపించినాడు. ఇదిగో హిజ్కియా ఏడవటం నేను చూశానయ్యా, వెళ్ళు, నా మరణ శాసనాన్ని నేను రద్దు చేస్తున్నాను, అతని గాయాన్ని నేను స్వస్థపరుస్తాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తానని చెప్పినప్పుడు హిజ్కియా జీవితంలో గొప్ప సంతోషం వచ్చేసింది. అలాంటి సంతోషం, అటువంటి ఆనందం దేవుడు మన బ్రతుకుల్లో కూడా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు, మా తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, నీవు జ్ఞాపకం చేసుకునే దేవుడు అని
ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈ లోకంలో మనుషులైతే మమ్మల్ని మర్చిపోతారు. దేవా తండ్రి, నీవైతే మా ప్రార్థనలు, దేవా మా నీతి, మా భక్తి, మా యథార్థతలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. మా కానుకలు, మా అర్పణలు, మా సమర్పణలు తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు అని మమ్మల్ని మరోసారి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, మా జీవితాల్లో కొన్నిసార్లు జరిగేటటువంటి నష్టాలను బట్టి, సమస్యలను బట్టి ప్రభా నేను ప్రశ్నించేవారుగా మేము ఉండకుండా, దేవా మీ సన్నిధిలో ప్రాధాన్యపడేవారుగా, బ్రతిమలాడేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. దేవా కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అని మేము గ్రహించి మీ కృప కొరకు మేము కనిపెట్టుకునేవారుగా మమ్మల్ని చేయాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. చెప్పిన వర్తమానాన్ని మీరు దీవించండి. విన్న ప్రతి ఒక్క హృదయాలు భద్రపరచండి, ఆత్మీయంగా బలపరచండి. దేవా తండ్రి, నాయన వాక్యము ద్వారా నాయన ఎవరికి నిరీక్షణ అవసరమో నిరీక్షణ కలుగు చేయండి. ఎవరు బలం పొందుకోవాల్సిందో వారు బలం పొందుకోవడానికి సహాయం చేయండి. దేవా తండ్రి, ఎవరు నాయన వాక్యం ద్వారా సరి చేసుకోవాల్సిందో వారు కూడా సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభు. దేవా తండ్రి, వాక్యాన్ని అనుసరించి జీవించి మీ దీవెనలకు మేము పాత్రలు అవడానికి సహాయం చేయండి. ఇంకా మందిరంలో ఎవరైనా బలహీనలు ఉన్నట్లయితే బలపరచండి. దేవా మీ మహిమను, మీ ప్రభావం ఇప్పుడే వారిలోనికి మీరు పంపించండి ప్రభా. గొప్ప విడుదల మీ నామంలో దాయిచ్చేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థత అనుగ్రహించండి. ఎవరైనా కుటుంబ సమస్యలతో వచ్చినట్లయితే, ఎవరైనా పోలీస్ కేసులతో వచ్చినట్లయితే, కోర్టు సమస్యలతో వచ్చినట్లయితే, శత్రువుల ద్వారా ఇబ్బందులతో వచ్చినట్లయితే ప్రభా, ఆ సమస్యలన్నిటి నుండి, ఆ శోధనలన్నిటి నుండి విడుదల వెళ్ళి దాయిచ్చేయండి ప్రభా. దేవా తండ్రి, ఈ మందిరంలో జరుగుతున్న ఉపవాస ప్రార్థన ద్వారా ఒక్కొక్క కుటుంబంలో, ప్రతి ఒక్క కుటుంబంలో దేవా మీ మేలును మేము చూడాలి నాయన, మీ ఆశ్చర్యమైన కార్యాలు మేము చూడాలి ప్రభా. ప్రార్థన మీరు ఆలకించండి, ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. ఇంకా జరగని ఉపవాస ప్రార్థనలన్నింటిలో మీరు తోడుండండి. వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడి వచ్చి మన అందరికీ సదా తోడి నడిపించును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. థాంక్యూ.